అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి మే 6వ తారీఖున అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోతున్నటువంటి శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని మాట్లాడటండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాస్త్రీయ పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువుగారు తెలియపరుస్తారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 8106914282. ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ యొక్క మేషరాశి వారి ఆలోచనలు, అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా, అంటే ఎవరికి కూడా ఊహకు కూడా చిక్కడంత ఆలోచన విధానము, అలాగే మంచిగా వీరి ఆలోచనకు తగిన విధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఎవరినైనా కానీ ఇట్టే చక్కగా అందరితోనూ కలుపుకోలుతనంగానూ ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల నుండి మీరు కొన్ని విషయములందు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. అలాగే ఒక విషయం గురించి అయితే అనేక రకమైన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ వచ్చారు. మీకు రేపటి నుండి మీ గ్రహాల సాపేక్ష స్థానాల కారణంగా ఈరోజు మీకు కొత్త గందరగోళంగా ఉండవచ్చు. మీ మనసు ఏదో ఒక సమస్య గురించి చింతిస్తూనే ఉంటుంది, కానీ మీరు ఎటువంటి ఆచరణీయమైన పరిష్కారాన్ని కనుగొనే అవకాశం లేనందున దీని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రయోజనం అయితే ఉండదు. మీరు చాలా కాలంగా కలిగి ఉన్న కొన్ని అభిప్రాయాలను సవరించుకునేలా చేసే కొన్ని విరుద్ధమైన సమాచారాన్ని కూడా పొందుతున్నారు. మీరు పండుగ సీజన్లో మీరు సరదాగా మరియు విందులో మీ వంతు భాగం గడిపారు. ఇప్పుడు మీరు శక్తితో తిరిగి వచ్చేలా విషయాన్ని తొలగించే సమయం వచ్చింది. పచ్చి పండ్లు మరియు కూరగాయలపై ఎక్కువ దృష్టి పెట్టండి. కెఫిన్ కలిగిన పానీయాలు మరియు మద్య పానీయాలను తగ్గించండి. ఉత్సాహంగా ఉండండి మరియు సానుకూలతలను వెదజల్లండి. అలాగే మీ ప్రియమైన వారిని ఆరోగ్యకరమైన జీవనశైలికి తీసుకెళ్ళండి. వారికి మీ మద్దతు అయితే అవసరము. ఈరోజు మీరు మీ భాగస్వామి నుండి విలువైన సలహాను పొందబోతున్నారు. అది మీకు నచ్చకపోవచ్చు, కానీ మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అయితే మంచిది. ఇది మీకు చాలా ముఖ్యమైనది కావచ్చు. ఇది ఆర్థిక విషయము, మీ కెరీర్ లేదా మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు. మీరు రక్షణాత్మకంగా మారకూడదు మరియు ఈ సలహాను విస్మరించకూడదు, ఎందుకంటే అది విచారానికి దారితీస్తుంది. కాబట్టి మీరు చాలా శ్రద్ధగా పనిచేస్తున్న ప్రాజెక్టులను ఇప్పుడు మీ సమయంలో ప్రజలకు తెలియజేయవచ్చు. మరియు అలాంటి సందర్భంలో మీ శైలిలో పోడియంపై ర్యాంప్ వాక్ చేయండి. మీ పని యొక్క ప్రత్యేకత అది తెరవబడినప్పుడు అందరికీ తెలుస్తుంది మరియు గౌరవించబడుతుంది. అయితే ఎల్లప్పుడూ మీరు ఏదైనా విషయాన్ని గోప్యంగా ఉంచడం అయితే మంచిది. మీది కానీ జీవితం అనేది దాని మీద భరోసా పడవద్దు. జీవితం కోసము జాగ్రత్త పడడం అయితే మంచిది. భద్రత తీసుకోవడం అయితే నిజమైన ప్రాణమని గుర్తించండి. ఇతరులకు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరికి ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేస్తారో చూపడానికి వికసిస్తుంది. చిల్లర వ్యాపారులకు టోకెన్ రూపంలో కానీ, అంటే మంచి రోజు అనమాట. అంటే మీరు చిల్లర వ్యాపారం చూసినట్లయితే ఈరోజు మీకు చాలా వరకు కలిసి వస్తుంది. ఈరోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కానీ విఫలం చెందుతారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీరు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు 9 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు ఆహారం పెట్టండి. తెలుసుకున్నారు కదండి ఈరోజు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు కుదిరైతే కొంతమంది మేషరాశి వారికి మన వీడియో షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.